వెలుపట ఎలా ఉంది? సంఘంలో కూడా ఇందాక మనం చదువుకున్న సంఘంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఈరోజు దాపరించాయండి. ఈ 21వ శతాబ్దపు ప్రారంభ దశాబ్దంలో క్రైస్తవ్యం ఎక్కడి నుండో ప్రమాదాలు ఎన్నుకోవటంలే. బయట నుంచి అవిశ్వాసం నుంచి వచ్చే ప్రమాదాలు కాదు, మనకి వెలుపట సమస్యలు ఉన్నాయి. అవి మతోన్మాదుల నుండో లేదా క్రైస్తవ వ్యతిరేకుల నుండో ఉన్నాయి. కానీ వాటి అన్నిటికంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి క్రైస్తవ సంఘం లోపలే ఉన్నాయి. ఈ క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్లే ఒకరిని ఒకరు భక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళు ప్రేమలు చూడాలి, గుండెలు పగిలిపోతాయి మనకి. అంటే ఎట్లా కొట్టాయంటే, అన్న కూర్చో అన్న, మంచిగా తీసుకు అందుకే తీస్తా అన్న, కౌగులించుకుంటాం. అబ్బో బాబోయ్, కంపొస్తున్నా కూడా పక్కన ముక్కు మూసుకొని కౌగులించుకుంటాం కదండి. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఈడు మామూలుడు కదండి, ఈడు దొరుకుతాడండి ఒకరోజు. ఆ సంగతి తేల్చేస్తా. మొన్న నేను దుమ్ము దుంపేశానండి. ఇవే మాట. కానీ కనపడ్డప్పుడు చూడండి, మన సహోదరుడమ్మా అన్న ఎలాంటి వాడు అనుకున్నా, అన్నం అమ్మో మామూలుడు కదా అన్న. పక్కన ఈడు మామూలుడు కాదు, ఎందాకే అన్నం మామూలుడు కాదు, అందరూ అమ్మో ఇప్పుడు పక్క పెద్ద ఈడే మామూలుడు అనుకున్నావా? ఇందుకే ఏ మామూలుడో వాళ్ళకి అర్థం కాదు, సమాజానికి అర్థం. వినరా ఎంత వేషధారణతో ఈ సమాజం బ్రతుకుతుంది. బైబిల్ చెప్తున్నటువంటి సంఘపు వెలుపట వారి కంటే కూడా సంఘం లోపట ఉన్నటువంటి కళ్ళు